అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి తక్కువ టైంలో ఏ విధంగా పాస్ అవ్వాలి అండ్ అలాగే మంచి మార్కులు అనేవి ఎలా తెచ్చుకోవాలి మీకైతే ఈ వీడియోని 3 విధాలుగా డివైడ్ అయితే చేశాను. ఫస్ట్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే పెట్టానమాట. అండ్ అలాగే స్లో లెర్నర్స్ సంబంధించి ఇంపార్టెంట్ షార్ట్ కట్ మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగే ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు, అందరూ లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్తే కనుక ఫస్ట్ ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నానో, నేను పాస్ అవ్వాలి లేదంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకునే విద్యార్థులు మీకు ఒకసారి వీడియో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి షార్ట్ కట్ మెటీరియల్ అన్నమాట. మనకి స్లో లెర్నర్స్ సంబంధించి ఇంపార్టెంట్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్లో ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి, సింపుల్గా ఉన్నాయన్నమాట. మీకు చదవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది, ఈజీగా మీరు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఈ పీడిఎఫ్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతాను అన్నమాట. సో మీరు ఈజీగా చదువుకోవచ్చు, తప్పకుండా పాస్ అయితే అవుతారు, ఫెయిల్ అయితే అవ్వరన్నమాట. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ విషయానికి అయితే వెళ్తాము. సో దాన్ని చెప్పే ముందు మనకి ఒకసారి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే చెప్తాను. ఎందుకంటే మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ మనం ఎంత రాస్తే ఎంత వేస్తారు, వీళ్ళు మనకి పబ్లిక్లో కూడా ఈ బుక్లెట్ చూసే వాళ్ళైతే కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 2 మార్క్స్లో మనకి ఈ విధంగా మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. ఫస్ట్ ఫార్ములాకి 1 మార్కు, ఆన్సర్కి 1 మార్కు, ఒక పాయింట్కి 1 మార్క్ అన్నమాట. అండ్ అలాగే 4 మార్క్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, 4 మార్క్ ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వేస్తారు. ఫస్ట్ మెయిన్గా ఒక్కో స్టెప్ సంబంధించి ఫార్ములాకి 1 మార్కు, సబ్స్టిట్యూషన్కి 2 మార్కులు, సో మెయిన్గా కన్క్లూజన్కి 1 మార్కు, ఈ విధంగా మనకైతే వేస్తారన్నమాట. ఇది వచ్చేసరికి డిగ్రీస్ ఫిక్షన్ క్వశ్చన్. అండ్ అలాగే 4 పాయింట్స్కి 4 మార్క్స్, ఫార్ములాకి 1 మార్కు, మనకి ప్రాసెస్ 2 మార్క్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ కూడా ఒక 1 మార్క్ అయితే వేయడం జరుగుతుంది. యూజెస్కి అయితే 3 మార్క్స్ అన్నమాట, మనకి ఈ విధంగా వేయడం జరుగుతుంది. టైప్ స్టార్స్ అనేది కూడా ఒకటి 1 మార్క్. ఈ విధంగా సేమ్గా మనకి పబ్లిక్లో మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. ఒకసారి చదివే ముందు ఒకసారి చూసుకోండి, మీకైతే కన్ఫర్మ్గా యూజ్ అయితే వద్దన్నమాట. దీని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చెప్తాను. మెయిన్గా ఒకసారి ఈ పీడిఎఫ్ కూడా ఫోటోలు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అలాగే దీని తర్వాత బుల్లెట్ బేబీలో ఉంటే ఇంపార్టెంట్ ఏంటి, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ కూడా చెప్తాను మీకైతే. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ మన ఛానల్లో కెమిస్ట్రీ సంబంధించి వీడియో అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందో ఆ చాప్టర్ అయితే కంప్లీట్ చేయండి, ఎందుకంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు కూడా కవర్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం బుల్లెట్ బేబీ విషయానికి అయితే వెళ్దాం. ఒకసారి మీకు వెయిటేజ్ అయితే చూపిస్తాను. మనకి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 2 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2 మార్కులు, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 2 మార్కులు, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 మార్కులు. ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్ రిపీట్ అవుతున్నాయి వెయిటేజ్ ఉందో అవైతే ఫస్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత మనకి ఇంపార్టెంట్ 8 మార్క్స్కి అయితే వెళ్దాం. టాప్ 5 క్వశ్చన్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 3 నుంచి ఒక కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఈ 2 ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. ఈ 2 కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి టాప్ 20 4 మార్క్ క్వశ్చన్లు కన్ఫర్మ్గా మ్యాక్సిమం మనకి ఈ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నారో అనుకుంటారో ఫస్ట్ ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాతే వేరే దానికైతే వెళ్ళండి. ఇది వచ్చేసరికి టాప్ 20 4 మార్క్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి టాప్ 40 2 మార్క్ క్వశ్చన్లు. మనకి ఫ్లూయిడ్స్ నుంచి 2 మార్కులు అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు చదివేటప్పుడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అయితే ఉంటాయి కదా, అది కూడా ఒకసారి చూసుకోండి, మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. అండ్ అలాగే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపరు, మనకి గెస్ట్ పేపర్ కూడా ఉంటాయన్నమాట. మనకి ఎస్ఐలో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్లు అటాచ్ చేసి అయితే అడుగుతారు, అవి కూడా దీంట్లో అయితే అడుగుతారు అన్నమాట. టాప్ 15 క్వశ్చన్లు ప్రాబ్లమాటిక్ అనేవి. అండ్ అలాగే మీకు గెస్ట్ పేపర్లు కూడా ఒకసారి చూపిస్తాను. టాప్ 5 ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్లు అన్నమాట. ఒకసారి ఇది కూడా చూసుకోండి. ఏ క్వశ్చన్ ఎక్కువసార్లు రిపీట్ అయిందో అదైతే ఫస్ట్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మీకు స్లో లెర్నింగ్ సంబంధించి మీకు పీడిఎఫ్ అయితే పెట్టాను కదా, ఫస్ట్ అది ఎవరైతే ఫెయిల్ అయ్యేలో ఉన్నారో కంప్లీట్ చేస్తే కనుక మీరు కన్ఫర్మ్గా పాస్ అవుతారు. ఎందుకంటే అది అలా తయారు చేశారన్నమాట హై ప్రొఫెషనల్ టీచర్ల వాళ్ళే ఆ పీడిఎఫ్ అనేది.
సో మీరైతే కన్ఫర్మ్గా పాస్ అవుతారు. టోటల్ మనకి 5 గెస్ట్ పేపర్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఇది కూడా కవర్ చేసుకోండి. మీకు టోటల్ ఈ పీడిఎఫ్లు మొత్తం 4 or 5 పీడిఎఫ్లు అయితే ఉన్నాయి. మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నమాట. ఒకసారి ఎన్ని చూసుకోండి. మెయిన్గా ఎన్ని చూసుకుంటే ఫస్ట్ మనమైతే ఇదిగా పాస్ అవుతాం. ఫస్ట్ 8 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ అన్నమాట. మనకి 8 మార్క్లో ఒక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది వచ్చేసరికి అటాచ్ చేసి అయితే అడుగుతారు. మెయిన్గా ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో లేదంటే మీకు క్వశ్చన్లో స్ట్రక్ అయిపోతే ఆ పీడిఎఫ్లో ఒకసారి చూసుకుంటే సో మనకి దాంట్లో షార్ట్ కట్ మనకి మెయిన్గా కొన్ని పాయింట్లు అయితే ఇచ్చారన్నమాట. ఆ పాయింట్లు పడితే మనకి మార్క్స్ అయితే వేస్తారు. ఆ పాయింట్లు కూడా మీకు డీటెయిల్గా ఈ పీడిఎఫ్లో అయితే ఒకసారి చూస్తున్నారు కదా, మనకి దీంట్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి. టోటల్ 2 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, అండ్ అలాగే 8 మార్క్స్ కూడా ఈ పీడిఎఫ్లో అయితే ఉన్నాయి. టోటల్ 33 పేజీలు అయితే ఉన్నాయన్నమాట షార్ట్ కట్ అని. సో ఫ్రెండ్స్, మెయిన్గా మీకు కెమిస్ట్రీ చెప్తాను, అన్ని సబ్జెక్టులు కూడా ఎవరైతే చేస్తానో మెయిన్గా ఎవరైతే ఈ పీడిఎఫ్ల కోసం వెయిట్ చేస్తారో మీకు లింక్ వస్తానికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో మీరు ఈ విధంగా పీడిఎఫ్లని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో.